హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అందరికీ హ్యాపీ బోనాలు. బోనాలు అయిపోయాక హ్యాపీ బోనాలు చెప్తున్నా అనుకోవద్దు. ఆంధ్రాలో మేము ఇప్పుడు వరలక్ష్మి వ్రతం తర్వాత ఆదివారం చేసుకుంటాం. సో ఆంధ్రాలో బోనాలు ఎలా ఉంటాయో మా మమ్మీ చెప్తుంది. శ్రావణ మాసంలో మేము బోనాలు చేసుకుంటాం. ఆంధ్రాలో సేమ్ అట్లనే ఇక్కడ కూడా నేను చేస్తాను అనమాట. చూడండి మా బోనాలు కూడా అందరు ఇక్కడ ఏమంటారు ఆషాఢంలో చేస్తారు, మేము శ్రావణంలో చేస్తాం అనమాట. సో తెలంగాణలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు అందరికీ నేను మొత్తం ప్రొసీజర్ అవన్నీ చూపిస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. వారికి ఇలాగా అన్నం, పెరుగు, ఉల్లిపాయ, గారెలు, బొర్రెలు, పరవన్నంతో మేము ప్రసాదం అయితే తీసుకెళ్తాం అనమాట. అండ్ కింద వచ్చేసి ముర్రాట, బిందెలో నీళ్లు, పసుపు కుంకుమ, వేపాకులు వేస్తాం. ఇవన్నీ అమ్మవారికి పెట్టాల్సిన పసుపు కుంకుమ, చీర. గుడికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. మా మమ్మీ ఇప్పుడు ఎత్తుకుంటుంది బోనం. హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్. సో మా మమ్మీ బోనం ఎత్తుకుంది. మేము అందరం ఫ్యామిలీ గుడికి బయలుదేరుతున్నాం. మా ఆయన, పాప, నేను, మా డాడీ, మా అన్నయ్య కూడా వస్తున్నాడు. బయలుదేరదామా? రండి రండి. మా అమ్మ అయితే ఇంకా బోనం ముర్రాట ఎత్తుకొని బయటకైతే వచ్చేసింది అనమాట. ఇక్కడ బోనం అంటారు, మేము ముర్రాట అంటాం. ఎందుకంటే అందులో నీళ్లు ఉంటాయి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి నీళ్ళు తీసుకొని మా అమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. సో నేనైతే 2 కిలోమీటర్స్ నడవలేను కాబట్టి నేను కార్లో వెళ్ళిపోతున్నాను అనమాట గుడి దగ్గరికి. మా మమ్మీ నడుచుకుంటూ వెళ్తుంది, ఎందుకంటే బోనం తీసుకుంది కాబట్టి నడుచుకుంటూనే వెళ్తుంది. ఈ ఎండలో 2 కిలోమీటర్స్ ఎలా నడుస్తుందో ఏమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అపార్ట్మెంట్స్ లోపల ఉంటాయన్నమాట గుడి. మేము బయట నుండి వెయిట్ చేస్తున్నాం కార్లోంచి దిగి. హాసిని, మా ఆయన చూడండి మంచిగా చూస్తున్నారు కెమెరా వైపు. ఇంకా మా డాడీ కూడా ఇక్కడ వేపాకులు అవన్నీ తీసుకొచ్చాము. కంపల్సరీ పోచమ్మ తల్లికి వేపాకులో ఉండాలి. మా డాడీ హాయ్ చెప్పమంటే హాయ్ అన్నాడు. నేను వాయిస్ ఓవర్లో అది కట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ నాన్న అయితే తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట బోనము. మా డాడీ చేతిలో ఉన్న కవర్ ఏంటంటే అది కోడి అనమాట, అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన కోడి. వాళ్ళు ముందు వెళ్ళిపోతే మేము వెనకాల మాట్లాడుకుంటూ మెల్లగా నడుస్తున్నాం. హాసిని అయితే గుడి ఎంట్రన్స్లో దిగిపోయి తనే లోపలికి వస్తా అని చెప్పేసి అదిగో చూడండి ఎంత మంచిగా నడుచుకుంటూ బుజ్జి అడుగులు వేసుకొని లోపలికైతే వచ్చేసిందనమాట. ఇది అపార్ట్మెంట్స్లో ఉంటుంది పోచమ్మ తల్లి అమ్మవారు. కానీ ఎప్పుడు గుడి లోపలికి వెళ్తామన్నా వద్దంటారు అనమాట, పంపిస్తారు, వెళ్ళమంటారు. మంచిగా వెళ్ళి మొక్కు తీర్చుకొని దండం పెట్టుకొని వస్తాం. అమ్మవారికి వేపాకులు ఖచ్చితంగా సమర్పించాలి. అదిగోండి లోపల ఉంది పోచమ్మ తల్లి అమ్మవారు. మేము వెళ్ళినప్పటికీ పూజలు అయిపోయి గేట్స్ క్లోజ్ చేస్తారు. అయినా మమ్మీ నో కాంప్రమైజ్ అని బ్లౌజ్ పీసు, శారీ అన్నీ లోపలికి వేసేస్తుంది అనమాట. ఎందుకంటే అమ్మవారికి పెట్టాల్సిన చీర కాబట్టి ఇంకా లోపలికి వేసేసి బయట అంతా కడిగి పసుపుతో ముగ్గేసి మా మమ్మీ వచ్చేసి ఇంకా నైవేద్యం అన్నీ పెడుతుంది అనమాట. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అమ్మవారికి నైవేద్యంగా వేడివేడి అన్నం, చల్లని పెరుగు, ఒక ఉల్లిపాయ తీసుకుంటాము. మేము ఊరిలోని మా ఊరి గ్రామదేవతకి మేము అలానే పెట్టుకుంటాం. సో అక్కడ ఎలా అయితే మేము ఆ గ్రామదేవతకి పెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా మేము అమ్మవారికి ఇలానే పెట్టుకుంటాం. సో అవతారాలు వేరైనా అమ్మవార్లు ఒకటే కాబట్టి. సో పెరుగన్నం అండ్ ఉల్లిపాయ, పరవన్నం, గారెలు, బూరెలు, దీపం పెట్టేస్తుంది మమ్మీ. సో ఇది అనమాట మేము బోనాలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆంధ్ర సైడ్ బోనాలన్నీ ఇలానే ఉంటాయని నేను చెప్పను, మా ఊర్లో మాత్రం ఇలానే ఉంటాయి. వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ సండే మాకు బోనం చేసుకుంటారు ఊర్లో. మేము ఊర్లో లేము కాబట్టి మేము ఎక్కడ ఉంటే అక్కడ ఇక్కడే మేము ఒక 15 సంవత్సరాల నుంచి మేము ఈ అమ్మవారి దగ్గరే బోనాలు చేసుకుంటున్నాం అనమాట. మాకు వారాల పండుగ అంటారు. మా అమ్మ అయితే లోపల కూడా తిప్పేస్తుంది అగరబత్తీస్. సో ఇదన్నమాట దీని ప్రొసీజరు. ఇంకా ముర్రాట విషయానికి వస్తే ఏం చెప్పాలంటే నేను ముర్రాట గురించి, పసుపు కుంకుమ కలిపిన నీళ్లు మనం బిందెలో ఎత్తుకొని వెళ్తాం కదా, అందులో వేపాకులు వేస్తాము. అవి గుడి పైన వేసేసి కింద చల్లుతారనమాట నీళ్లు. అది బోనం సమర్పించడం అలా ఉంటుంది మాకు, అది ముర్రాట సమర్పించడం. సో మా ఆయన కూడా దండం పెట్టేసుకున్నారనమాట వెళ్ళి వెంటనే. ఇంకా మా ఆయన వెలిగించారు అగరబత్తి. నేను ఇంకా వెలిగించకూడదు, పువ్వులు ఏమి వేయకూడదు అని చెప్పేసి నేను దూరం నుంచే చూసి దండం పెట్టుకుంటున్నాను. దూరం నుంచి అంటే మరీ దూరం నుంచి కాదులేండి, దగ్గరికి వెళ్ళి దండం అయితే పెట్టుకోవచ్చు. కానీ కొబ్బరికాయ కొట్టడం, పువ్వులు వేయడం అవి ఏమీ నేను చెయ్యట్లేదు అనమాట ప్రజెంట్. సో మా ఆయన దండం పెట్టుకోగానే ఇంకా పూజ ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టు, హాఫ్ ఏంటి ఫుల్ అయిపోయినట్టు. ఇంకా అమ్మ ఆరతి ఇచ్చేస్తే మేమైతే బయలుదేరుతామన్నమాట. అమ్మవారికి గాజులు కూడా పెట్టింది మమ్మీ. ఎర్ర గాజులు పెట్టుకుంటారు, లేకపోతే పచ్చ గాజులు కూడా పెట్టుకోవచ్చు. అమ్మ కొబ్బరికాయ కొట్టడానికి దండం పెట్టుకుంటుంది అనమాట.
సో మమ్మీ కొడుతుంది కొబ్బరికాయ, ఎందుకంటే బోనం అమ్మ తీసుకొచ్చింది కాబట్టి అమ్మనే కొట్టాలి. మ్యాక్సిమం అందరూ అలా చేస్తారు, ఎవరు బోనం ఎత్తుకుంటే వాళ్ళే కొబ్బరికాయ కొట్టుకుంటారు అనమాట మంచిగా. సో అమ్మ కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే ఇంకా అమ్మవారికి తీసుకొచ్చిన కోడిని నైవేద్యంగా పెట్టేసుకుంటాం అన్నమాట. ఇంకా అదనమాట. అమ్మ ఒక్క దెబ్బలో కొబ్బరికాయ అయితే కొట్టేసింది. కొబ్బరికాయ అక్కడ పెట్టేసి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మ ముర్రాట సమర్పించేస్తే మన పూజ అయిపోయినట్టే. ఇదన్నమాట ఆంధ్ర బోనాలు అని చెప్పాను కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఇలా మేము చేసినట్టు చేశారా అనేది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా. మమ్మీ అయితే మంచిగా హారతి కూడా ఇచ్చేసింది. ఆల్మోస్ట్ హారతి ఇస్తే పూజ అయిపోయినట్టే. ఇంకొక విషయం ఏంటంటే మనం కోడిని అమ్మవారికి సమర్పించిన తర్వాత దాని నోట్లో నీళ్ళు అయితే వేస్తారనమాట. అది ఎన్నిసార్లు పలికితే అంత మంచిదని చెప్పేసి. సో మాకు ఎన్నిసార్లు పలుకుంటుంది అనేది మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదిగోండి హాసిని ఆ కోడి దగ్గరే తిరుగుతుంది, అదే అమ్మవారి దగ్గరే ఉంటుంది. అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది అని కంప్లైంట్స్ చెప్తుంది అనమాట. ఇంకా ఈ కంప్లైంట్స్ పక్కన పెట్టేయండి, నేను కూడా దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి నేను దండం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి. మంచిగా సేఫ్గా హెల్దీ బేబీ రావాలి, మంచి డెలివరీ అయిపోవాలని దండం పెట్టుకుంటాను. అంతకు మించి ప్రెగ్నెన్సీకి దండం పెట్టుకోవడానికి ఏముంటుంది మీరే చెప్పండి. ఫైనల్గా పూజ అయిపోయింది. ఇంకా అమ్మ ముర్రాట అయితే సమర్పించేసింది అనమాట. చెప్పాను కదా వేపాకులు పైన వేసేసి నీళ్ళు కింద పోస్తారని. దాని ముందు అక్కడ ఉన్న చిన్న అమ్మవారికి కూడా ఈ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టి దండం పెట్టుకున్న తర్వాత బోనం అనేది కింద వంపాలన్నమాట. నీళ్ళు అన్నీ ఎవరు కాలు తగిలించుకోకూడదు. పోసిన వాళ్ళకి తగులుతాయి కానీ నార్మల్గా మనం వెనకాల ఉన్న వాళ్ళని కొంచెం దూరంగా నుంచుంటాం మేమైతే. సో మమ్మీ ఇంకా బోనం అయితే వేసేస్తుంది అనమాట కింద. వేపాకులు కంపల్సరీ 100%. ఆ వేపాకుల కోసం ఇంత పెద్ద హైదరాబాద్లో తెగ తిరగాల్సి వచ్చింది, ఎక్కడ దొరకలేదు మాకు. ఇంకా అమ్మ ముర్రాట అయితే కింద పోసేస్తుంది అనమాట. సో ఇవి ఆంధ్ర బోనాలు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా, చూసారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ అయినా మేము బోనాలు పండుగ చేయడం అయితే ఆపలేదు. నెక్స్ట్ సండేనే చేసేసుకోవాలి. మమ్మీ కొంచెం ఫీవర్గా ఉంది, బట్ దేవుడి పూజ అంటే మమ్మీకి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది అనమాట. అలా మా అమ్మవారు చూడండి అక్కడ వెళ్ళి కూర్చుంది, బుజ్జి అమ్మవారు. బయటకు అసలు రావట్లేదు, ఎందుకంటే హాస్ని తరుముతుంది కాబట్టి బయటకు రావట్లేదు. ఇంకా మమ్మీ దండం పెట్టుకుంది, ఇంకా ముర్రాట అంతా పోసేసింది, ఇంకా అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తీసుకెళ్ళిన కోడిని తీసుకొని మొక్కుకోవాలన్నమాట. నేను ఇక్కడ అమ్మవారిది క్లిప్ యాడ్ చేస్తాను. అమ్మవారి ఫేస్ లోపలంతా బయట నుంచి వీడియో మ్యాక్సిమం కవర్ చేశాను. సో పోచమ్మ తల్లి అమ్మవారు ఆవిడే అనమాట. ఇంకా మా డాడీ వచ్చేసి మొక్కుకుంటున్నారు. విగ్రహాన్ని కోడిని ఇట్లా పట్టుకొని పసుపు కుంకుమ అంతా రాసి తిప్పాలన్నమాట. 3 times కిందకి పైకి కిందకి పైకి తిప్పాలి. సో మా డాడీ తిప్పుతుంటే మా మమ్మీ కూడా వెనకాల హెల్ప్ చేస్తుంది. సో అలా అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇంత లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. మా మమ్మీ ఎక్కువ పూజలు చేస్తుంది, ఎక్కువ దండం పెట్టుకుంటుంది. సో ఇలా పూజ అయితే పూజ కంప్లీట్ చేసుకొని పోచమ్మ తల్లి గుడిలో ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ప్రొసీజర్ అంతా చూశారు కదా. మేము ఇలా చేసుకుంటాము, వారాల పండుగ అంటారు, బోనాలు అని కూడా అంటారు. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయింది, బాగానే ఇచ్చేసాను. ఇంటికి వెళ్తాను. ఓకేనా? ఓకేనా, ఇంటికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాం. మేబీ సపరేట్ వ్లాగ్స్లో కూడా పెట్టచ్చు, మిస్ అవ్వకుండా చూడండి.